మా ఇల్లంతా తీసేసేయకు, మా ఇల్లు అట్టిపోతావు నువ్వు. మా ఇల్లంతా తీసేసి మా ఇల్లు అట్టిపోతావు అంటాం. బాగుంది అక్కడ ఎండాకాలం కూడా చల్లగా అదే రెడీ అక్కడ ఈ తాళూరు ఆ పక్కకుండే కదా గుమ్మాలో అరుగుండే కదా రెండే గదులు ఉండే వాళ్ళకి రెండే గదులు అరుగుండేది ఈ మా రామన్న ఏడ్చి మళ్ళా కట్టారు. అది ఎలా గోడ పెట్టేసి ఈ పక్క ఆ పక్క గుమ్మాలు మెట్లు కూడా లేవు అప్పుడు అక్కడ. నేను ఎప్పుడు చూడలే. అదే తెలుగు గవర్నమెంట్ వచ్చినప్పుడే కట్టేసారు. అదే నేను వచ్చాను అప్పటికే గుమ్మాలో అయితే ఒక గుమ్మం ఎలా ఉండే అటు అరుగుండేది అట్టే బస్సులు కూడా గుమ్మం అయితే ఉందే ఒక గుమ్మం గోడ కూడా ఇలా కట్టేశారు. అలా చుట్టూ గోడ కట్టేశారు కానీ అరుగుంది అటు అరుగుందా అటు రెండు గుమ్మాలు అటు ఉండి రెండు గదుల్లో రెండు గుమ్మాలు అటు ఉండి ఇప్పుడు ఆ గోడ ఎలా కట్టేశారు. ఇప్పుడు మీ ఇల్లులా ఉంది ఇంకా అటు గుమ్మాలు పెట్టారు. అసలు డాబాలు అంటే అలా రెండు గదుల కింద ముందర ఫస్ట్ రెండు గదులు ఆటలు వదిలేశారు. ఇప్పుడు మూసేశారు అన్నమాట. మూసి గుమ్మాలు ఎప్పుడో ఇలాగే ఉన్నాయి అట్లనే ఇటు ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు అటు అడుగు లోన గదులకి అటు ఉన్నాయి. మేము వచ్చేదైతే తీలే, మేము వచ్చేదైతే ఏం కట్టలేదు కాదు. ఎప్పుడో కట్ట ఇప్పుడు కాదు ఇప్పుడు కట్టలేదు ఎప్పుడో కట్టినట్టు చూసుకుంటాను. నేను చూసినట్టుగా అయితే అవతలే ఉంది అడుగు. అయ్యా రెండే రూములు తీసుకుంటారు. అప్పుడు పిల్లలు తలలో నిలబడ్డప్పుడు ఆ గుమ్మాలు కనపడి గుమ్మాలు ఉన్నాయి అడుగుంది అంటానే తలలో నిలబడే గద్దలో ఉన్నప్పుడు అప్పుడు అడ్డే ఉన్నాయి గుమ్మాలు రెండే గదులు. ఇప్పుడు 4 గదులు చేశారు ఇలా మూసేసి వాళ్ళు దాటు ఇటు పెట్టుకున్నారు. బాగా చేతిలో పని కదా శుభ్రంగా చేసేస్తున్నారు. ఏ చేతిలో పని అయినా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోవాలి. పోతున్నాను ఏ పని చేస్తున్నామా చదువుకోవట్లేదులోనా కుదిరాడు చదువుకోవట్లే అయిపోయిందా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా డిగ్రీ పూర్తయింది ఇంకా తర్వాతకి ఇప్పుడు కాదు. అదే ఇప్పుడు రాదనుకో టైమింగ్ ఉంటుంది కదా ఏ దేనికన్నా కానీ ఇంకా చదివేది. అదే టైమింగ్ ట్రైనింగ్ ఏదన్నా జాబ్ వస్తే దానికి ట్రైనింగ్ ఉంటుంది. జాబ్లోనే ట్రైనింగ్ ఏం చేస్తుంది. జాబ్ లేకపోయినా ముందరే టైమింగ్ ఫలానా కావాలని దానికి పెట్టుకుంటారు ట్రైనింగ్ కాదు అది అప్లికేషన్ పెట్టుకుంటారు. మామూలుగా కొన్ని రోజులు పని చేయడం అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు మార్కులను బట్టి ఇంకా డిగ్రీ ఇంకా మొన్న 2 పోయినాయి అంటే రాశాడు ఇంకా తేలలేదు అది. ఏదో ఇంకా ఖాళీగా లేకుండా దేంట్లో ఏదో 4-50 రూపాయలు సంపాదించుకుంటే నాకు కొంత అవసరం ఉంటుంది. కష్టం ఉంటుంది. ఖాళీ లేకుండా ఇప్పుడు 3-4 నెలలు బట్టి అసలు ఏం పనులు లేదు వాళ్ళకి ఖాళీగానే ఉన్నారు. ఏదో సత్యం ఏదో పని చేసుకుంటే బాగుంటుంది. ఆ పని కోసం చూసేవారు వెళ్ళాలన్నట్టునే ఆ పని కోసం చూస్తుంటే ఆ పని ఏం దొరుకుతలేదు. చిన్న లేకపోతే చిన్న ఎదిగిపోయింది చాలా చిన్నదైతే ఆడే ఈ గంట తిన్నాడో చేసుకోనన్నాడు. ఏదైనా చేసుకుంటాడంటే అయినా వీళ్ళు అమ్మకొస్తుంది అదే వీళ్ళ ఏదో పేదలాగా అది చూస్తుంది. ఎంత అయినా చూసినట్టు చూస్తుంది అది. ఇప్పుడు ఆగో రాజగడి మీద పడ్డది చూపు. పెద్దోళ్ళు బాగా చూసేవారు వచ్చినప్పుడు ఆడేమో మొఖం మీద కొడేడు నేను చేసుకోండి మీకు అన్నాను. 11 ఏళ్ళు చిన్నప్పుడు బాగుంటాడు 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 అని దాని మీద పడ్డది ముందు.
అయితే ఆడేమన్నాడంటే 11 ఏళ్ళు చిన్నది నేను చేసుకోను అన్నాడు. అంటే ఇప్పుడు రాజుగాడు వస్తున్నాడు అప్పుడప్పుడు ఆడ మీద పడ్డది మళ్ళీ కన్ను. రాజు చలాడుతూ ఉంటాడు ఒకసారి మన మధ్య అప్పుడప్పుడు ఇక్కడెక్కడో చదువుకుంటాడు కోదాళ్ళలోనే. కోటాల్లోనే చదువుతున్నాడు. వస్తున్నాడు మొన్న వచ్చాడు. వచ్చినాడు వాళ్ళు అందరూ 200 ఇస్తానే ఉంటారు. 200 వచ్చినాడు మొన్న నెల మట్టి నీచు మాసాలు లేవు ఇంట్లో. మాకు పూజలు చేస్తున్నాను. ఇది శ్రావణ మాసం, కార్తీక మాసం. అయితే ఆడు వచ్చాడు. కొడుకుంటే గోపురు రాజుగారికి అన్నాడు, నేను ఇంట్లో వేస్తానంట. రామాయ తెచ్చింది. మళ్ళీ తెల్లారిందే 220 రూపాయలు అంత ఇచ్చాడు మాసం తప్పని. రామాకకి ఇచ్చాడు వంటలని. అది వచ్చాడని లాదే 2 నెలల మట్టి మాకు మా నీచి లేదు ఏం లేదు. అదే టైంకి వెళ్ళేది నేను అక్కడ ఎక్కడికి కోరమ. అప్పుడు నిరుడు వచ్చి కార్తీక మాసంలో వెళ్ళాను. వెళ్తే ఇంక నీటి గట్ట ఉండేది కాదు. ఉట్టు పప్పు, పెసరపప్పు, ఇంత పప్పు ఉండి ఆ నీళ్ళు కింద వేసేసి ఆ నీళ్ళు వచ్చేసి నీళ్ళు అలా కట్టమ్మ జంతలకైతే వెళ్ళిపోయిందంటది మొన్న మరి ఆ 10 రోజులు ఉండేది కదా. బాగానే కడుతున్నారు కదా వాళ్ళు. దెబ్బ తగిన 10 రోజులు ఉంది. ఏమో 10 రోజులు ఉండగానే పెట్టేసుకున్నారు ప్రయాణం. 10 రోజులు ఉండగానే ప్రయాణం పెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళిద్దరు కాకలు పడరు కదా. నాకు వచ్చింది అటు పప్పుసారి పెడుతుంది. అప్పుడు నీకు ఏ కూరలు లేవా? చిన్నేమో కిలో 1000 రూపాయలు తెచ్చి పూర్తి చేసి పెట్టాడు రావణ. చిన్న మూడు పూర్తి చేసి పెట్టాడు 1000 రూపాయలు తెచ్చి. అదేం చేసింది, ఆ కూరగాయ ఈ కూరగాయ పచ్చిమిరకాయ అన్నీ. ఇదేమో చిన్నేమో దాచి దాని కింద ఇద్దరు ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళే. ఒక ఇంట్లో ఉంటుంది ఒకటే కొబ్బరి వండేసుకుంటే కూడా. అయితే అలా వెళ్ళిపోయాక చేప వెళ్ళిపోయింది. మంగళవారం వచ్చినాడు. అప్పుడు 3 రోజులు అయింది. మంగళవారం వచ్చినాడు వెళ్ళిపోయింది అలా అమ్మ. అలా అమ్మ వెళ్ళిపోతే ఇంకా వీళ్ళు చేప తెచ్చుకున్నారు. చేప ఎలాగా చిన్న అన్నాడంటే కిలో చేపలు కొనవే అన్నాడు. ఇందులో పెట్టడం దానికన్నమాట. కిలో కొనమంటే 6 కిలో కొన్నారు. 6 కిలో కొంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మేమిద్దరం, ఆవిడ, వీళ్ళు 4. ఎంతమంది అయ్యా? 8 మంది. 6 కేజీ చేపలు కొని ఇదేం మీ అమ్మాయి తింటుంటే ఇప్పుడు దాకా నీళ్ళు పప్పు నీళ్ళు వచ్చి పెట్టావు, ఇప్పుడేమో కేసు పెట్టావు. అది చేపలకు కాసేసింది. ఆపుంచాను 6 కిలో చేపలకు కాసేసి ముక్క వేసింది అన్నాడు. మీ అమ్మ నేను చేస్తాను అదే చచ్చిపోతుకున్నాను నేను. ఇంక ప్రాణం లేదు కింద అడిగట్టినాకే అలాగని పండుగ. అందుకే 2 రోజులు ఉండే వచ్చేసిందమ్మా. ఇదే పెద్దమ్మ ఇంత పెట్టారు కదా, ఇంత పెట్టారు కదా, ఇలా పెట్టచ్చు కదా గది. ఏది వంటకే వంటకు వస్తుంది, అక్కడ వస్తుంది. గది వచ్చేస్తుంది, ఒక గది వచ్చేస్తుంది. ఒక దాలున్నా ఇంత గది వంటకే వచ్చేస్తుంది. ఆ పక్కన తాతయ్య పని చేస్తున్నాడు. గుమ్మాలు ఎక్కడెక్కడ చూపించుకుని పెట్టుకోవాలి. గుమ్మాలో ఎలాగ ఈ గోడకే రోడ్డు ఈ పక్కన రోడ్డు వేసి ఈ పక్కనే ఆర్డర్ గదంతా అలా ఉండొచ్చు. ఈ పక్కకే మళ్ళీ ఆ పక్కకే అలాగే
అలా పెట్టుకోవచ్చు. ఆ పక్కన అటు 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 పెడితే ఇలా గది వస్తుంది అక్కడ. ఆ పక్కన కాదు ఈ పక్కకే ఇలాగా ఎలా ఉండాలి. ఇదో గుమ్మ ఇదో గుమ్మ ఇలాగా ఇలాగ ఆలో ఉంటుంది కదా ఇక్కడ మళ్ళీ దానికి కావాలి అది చూడండి. ఇప్పుడు అలక తెలుసు అదే ఈ డాబాకి అక్కడ దర్వాజీ పెట్టాలన్నారు. లేదంట ఇదే గుమ్మం. మరి అటు కుమ్మాలని అది ఉన్నా లేదు ఆ రూమ్స్ అక్కడ ఉన్నాయి అరుగు ఉంటాయి. ఇదేమో అరుగు తీసేసే ఇదేమో రూమ్ తీసేది అదేమో అరుగు కింద వదిలేసేది. ఉన్నప్పుడు అదే ఉండదు ఇలా లేదు ఇది లేదు పిల్లలు వచ్చినప్పుడు అంతా ఆడుతున్నాను కట్టేదేమో కట్టేసారు ఇది కట్టేసే ఉంది. అప్పుడు